అటు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నాకు వెరీ ఓల్డ్ ఫ్రెండ్. నాకు చక్కటి సఖ్యత ఉంది. గతంలో కూడా కలిసి పనిచేశారు కదా అన్ని పార్టీలు. అవును. ఈ 3 పార్టీలు కలుస్తాయని చెప్పి ఇప్పుడు మేము కలిసి ఉంటామని వీళ్ళు చెప్తున్నారు. ఈ 3 కలుస్తాయని 3 ఏళ్ళ ముందు చెప్పింది నేను ఒక్కడనే. అప్పుడు వీళ్ళు ఎవరో మేము కలుస్తామని చెప్పలా, ఈ 3 కలుస్తాయని చెప్పింది నేను. అప్పుడు ఎలా మీకు జోస్యం అనుకోవచ్చు, లేదంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అంటే బీజేపీ పెద్దలతో మీకు ఉన్న సత్సంబంధాల వల్ల మీకు ఏమైనా లీకేజ్లు వచ్చాయా? కలవాలనే ప్రయత్నం కూడా చేశాను నేను. ఓకే. సో నా ప్రయత్నం సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. సో అప్పుడు అందుకని నేను చెప్పాను, శకునని చెప్పే బల్లి కుర్తిలో పడిందంట, అలా ఉంది నా పరిస్థితి. ఈ 3 కలుస్తాయని చెప్పింది, కలవాలని ప్రయత్నం చేసింది నేను. నాకు ఆఖరి నిమిషం దాకా సీట్ రాలేదని కూడా చెప్పా. సో ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటాయి, జరిగి. బట్ నేను చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సఖ్యతగా ఉన్నాను. ఐడియాలజీలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వాలి అనే భావన ఉండొచ్చు. అందుకని ఆయన అసెంబ్లీలో పెట్టారు, గతంలో పైకి పంపించారు. నేను చెప్పేది అంటే ఇప్పుడు మీరు నేను చెప్పేది రాజ్యాంగంలో దాన్ని మార్చే వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా దాన్ని ఫాలో చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని నేను అంటున్నా. ఓకే. అలా ఉంది అనటం కూడా నేరము అన్నట్టుగా కొద్దిమంది భావిస్తున్నారు. అది ఆ భావన, రాజ్యాంగ వ్యతిరేక భావనే నేరం అని నేను అంటున్నా. ఇక మీరన్న ఇమేజ్ అంటున్నారు చూసారా, అది పాజిటివ్ అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు. ఇక్కడ సాక్షి పేపర్లో నేను రాయించుకున్నానా, భారతిరెడ్డికి నేను చెప్పి అది రాయించుకున్నానా, అక్కడ దళితుల్ని, క్రైస్తవులుగా మారిన దళితుల్ని నేను క్లీనింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని కొట్టమని నేను పురమాయించానా? ఇప్పుడు అన్ని ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ అంతకుముందు గొంతెనమ్మ ఆలయం ఉంది అని చెప్పేసి కొంతమంది ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదే చెప్పేది. అంటే కాన్సెప్ట్ తెలియకుండా ఎలా మాట్లాడతారు? నేను ఏం మాట్లాడినా తెలుసుకొని మాట్లాడతా. గొంతెనమ్మ దేవాలయం అనే కాన్సెప్ట్ లేదు. గొంతెనమ్మ అనే దేవత దళితుల దేవత. ప్రతి అట్ల తద్దికి ఆ దేవతని ఒక నంది, మట్టితో ఒక నంది బొమ్మ చేసి, వారు గొంతెనమ్మ అనే దేవత